ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? యవనస్తుల కోసం ఒక చిన్న మాట. యవన కాలంలో చాలా ఆకర్షణలు ఉంటాయి కదా. యవన కాలంలో తండ్రి కృపను బట్టి, తండ్రి మాట చొప్పున ఎలా నడుచుకోవాలో, యవన కాలంలో ఎలా ప్రార్థన చేసుకోవాలో మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేనేదో పెద్ద భక్తి గలదాన్నో, నేనేదో అనుభవ జ్ఞానం అనుభవశాలను అని కాదండి. దేవుని కృపను బట్టి ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ తరంలో ఎంతో మంది యవనస్తులే మళ్ళీ మందిరానికి వస్తున్నారు. దశమ భాగాలు ఇస్తున్నారేమో. అలాగే దేవునికి తండ్రికి ప్రతిరోజు మొరపెడుతున్నారు. ఉపవాసం కూడా ఉంటున్నారు. అయినా సరే లోకంలో కూడా పడిపోతున్నారు. లోకంతో పాటు నడుస్తున్నారు చాలా మంది. ఎందుకంటే నా కళ్ళతో నేను చాలా మందిని చూస్తున్నాను. ఇంకొంతమంది చెప్తున్నారు కూడా, మా పిల్లలు ఇలా ఉన్నారు, మా పిల్లలు అలా ఉన్నారని. కానీ యవ్వనస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీకు తర్వాత ఒక మంచి జీవితాన్ని తండ్రి అనుగ్రహించబోతున్నాడు. యవ్వన కాలంలో మన నీతిని మనం కాపాడుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే యోసేపు స్టోరీ తండ్రి రాపిచ్చి పెట్టినందుకే యోసేపు కథ ద్వారా మనమేమి నేర్చుకుంటాం? ఎంత నీతిగా ఉన్నాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు పాపం చేసే అవకాశం వచ్చింది, అయినా సరే పారిపోయాడు. అసలు ఎంత గొప్ప క్యారెక్టరో కదండి. అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని తండ్రి ఆ మాటలన్నీ మన కోసం రాపిచ్చి పెట్టాడు. యవ్వన కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే రేపు మనం వివాహ విషయంలో కానీ, మన పిల్లల విషయాల్లో కానీ, వాళ్ళ పిల్లల విషయాల్లో కానీ తండ్రి అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఫస్ట్ మనం కరెక్ట్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ అనేది మన వివాహం మీద పడితే, ఆ తర్వాత మన సంతానం మీద, వాళ్ళ సంతానం మీద అలా 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 వస్తూ ఉండింది. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన స్త్రీలైనా సరే, యవ్వన స్త్రీలు ఎస్తేరులాగా పెంచమని మీరు ప్రార్థన చేసుకోండి. ఎస్తేరులా ఎంత అణుకువ కలిగి ఉంది, ఎంత లోబడి ఉంది. తన అన్న మాటకి, మొర్దెకై మాటకి ఎంత లోబడి ఉంది. రాజు దగ్గర ఎంత లోబడి ఉంది. రాజు దగ్గర పనివారి దగ్గర ఎంత లోబడి ఉంది. ఇప్పుడున్న ఈ తరంలో అయితే, ఈ జనరేషన్లో చాలా నిర్లక్ష్యంగా, చాలా రెబల్గా ఉంటున్నారు. మరి మీ గృహాల్లో యవనస్తులు ఎలా ఉంటున్నారో తెలియదండి. కానీ మన బిడ్డలు మన కళ్ళ ముందే దారి తప్పిపోతుంటే వాళ్ళని సరైన దారిలో నడిపించాల్సింది మనమే. ఒకవేళ మనం చెప్పినా సరే వాళ్ళు మన మాట వినకపోతే తండ్రి పాదాలు పట్టుకోండి. ఎందుకంటే మన బిడ్డలు దారి తప్పిపోతే ఆ శాపం అనేది, ఆ సమస్యలు, దానివల్ల మనకి సమస్యలు వస్తాయి, వాళ్ళకి సమస్యలు వస్తాయి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. యవన కాలంలో దేవుని కాడి మోయిట నరునికి మేలు అన్నారు. యవన కాలంలో యవనస్తులుగా ఉన్నప్పుడే మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. యవనంలో ఉన్నప్పుడే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యవన కాలంలోనే మన మాట కరెక్ట్గా ఉండాలి, మన చూపులు కరెక్ట్గా ఉండాలి, మన నడక కరెక్ట్గా ఉండాలి. నేను ప్రార్థనకి వెళ్తున్నానులే, నేను బైబిల్ చదువుకుంటున్నాను, ప్రతిరోజు 2 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతి విషయంలో కూడా నేను ప్రార్థనతోనే మొదలు పెడుతున్నాను అనుకుంటా లోకంతో పాటు నడిస్తే ఆ ప్రార్థన, ఆ విశ్వాసం అనేది వ్యర్థమే. తండ్రి తీసుకోడు సీరియస్గా. ఎందుకంటే తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అమ్మా, ఇదిగో మీరు ఇలా దారి తప్పిపోతున్నారు, ఇదిగో మీరు ఈ దారిలో నడుస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అలా మీరు చెయ్యొద్దు, లోకస్తులాగా మీరు ఉండొద్దు అని పర్టికులర్గా తండ్రి చెప్పిన తర్వాత కూడా మనకి ఇష్టం వచ్చినట్టు అదంతా ఏం కాదులే, అదంతా కామన్, ఇప్పుడంతా ప్రతి ఒక్కరు అంతే చేస్తున్నారు, మనొక్కళ్ళమే అంత సిన్సియారిటీగా ఉండడం ఎందుకు, అందరూ చేసేటప్పుడు అదే పెద్ద తప్పేం కాదు అనుకుంటున్నారు. కానీ అది చాలా సీరియస్గా తీసుకునే మన తండ్రి ఉన్నాడు. లోకస్తులకి మనం భయపడక్కర్లేదు, లోకాన్ని ఫాలో అవ్వక్కర్లేదు. మనం తప్పు చేసినా లోకం పట్టించుకోదు, ఇంకా మనల్ని ఎంకరేజ్ చేసింది. అది తప్పేం కాదు, కరెక్టే నువ్వు చేసేది, నడువు, అందరి దారిలో నడువు అని అపవాది మనల్ని దారి తప్పిస్తూ ఉంటాడు. కానీ మనల్ని గద్దిస్తూ ఉండింది ఒక స్వరం. తప్పు చేసే ప్రతిసారి కూడా ఒక గద్దింపు అనేది మనకు వస్తూ ఉంటుంది. అది డైరెక్ట్గా స్వరం మనం వినలేకపోవచ్చు, కానీ అది వాక్యం ద్వారా కావచ్చు, దైవజనుడి ద్వారా కావచ్చు, లేకపోతే స్నేహితులు, మన ఇంట్లో పేరెంట్స్ ద్వారా అయినా కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ప్రవర్తనను బట్టి, మన చూపులను బట్టి, మన మనసును బట్టి, మన విశ్వాసాన్ని బట్టి
దేవుని మీద మనం ఆధారపడే ఆ విధానాన్ని బట్టి తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, మన ప్రవర్తనను బట్టి ముచ్చటపడి ఒక మంచి వ్యక్తిని మన జీవితంలోకి మనల్ని జతపరుస్తాడు. ఒక మంచి స్త్రీని మనకు జతపరుస్తాడు. అసలు మనమే కరెక్ట్గా లేకుండా మళ్ళీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నాకు ఇలా సమస్యలు వస్తున్నాయి, నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలంటే తండ్రి ఇవ్వడు. ఫస్ట్ తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటేనే కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనమైనా మన పేరెంట్స్ని అడుగుతాము, అమ్మ నాకు బండి కొనిపెట్టు, నాకు అందరూ బండి నేర్చుకుంటారు, బండి కొంటున్నారు, కొనుక్కుంటున్నారు, నాకు కూడా బండి కావాలంటే అడగంగానే మనం కొనిపెడతామా? కొనిపెట్టాం. ఎందుకంటే అది రాదు మనకి. అయ్యా నువ్వు ఫస్ట్ డ్రైవింగ్ ఎలా చేయాలో నువ్వు నేర్చుకో, నీకు కరెక్ట్గా అది ఎలా బ్యాలెన్స్ చేయాలి, అది వెయిట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అది ఎలా ఎలా ఉపయోగించాలి, జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి, అవన్నీ నువ్వు అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకో, తర్వాత నీకు ఖచ్చితంగా నేను బండి కొనిపిస్తాను అని చెప్తారే గాని అడగగాల్ని కొనిపిస్తారా? అంతకన్నా శ్రద్ధ గల తండ్రి మన తండ్రి. అంతకన్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు మన కోసం. ఎందుకంటే మనం పడిపోకూడదు, మనం చెడిపోకూడదు, మనం దారి తప్పకూడదు. తండ్రి చిత్తంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాము అంటే, మనం చర్చికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా దేవుని దృష్టి మన మీద ఖచ్చితంగా ఉండిద్ది. ఉండదు అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా ఉండిద్ది. మనం ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ఇప్పుడు లోకస్తులాగా ఉంటేనేమో అంతగా పట్టించుకోడు. అంటే ఏదో ఒక టైంలో పట్టించుకుంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రార్థనను బట్టి ఏదో ఒక సమయంలో పట్టించుకుంటాడు. అలా కాకుండా మీరే యవన కాలంలో ఉండి ప్రతి వారం మందిరానికి వెళ్తా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా, ఉపవాసం ఉంటా, ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడ అటెండ్ అవుతా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని, మీరు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన మీద తండ్రి దృష్టి పెట్టడు అని మీరు అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ప్రతి ఒక్కరిని తండ్రి గమనిస్తానే ఉంటాడు. ఇంకా తండ్రి కాపుదల్లో మనం ఉంటున్నాము అంటే, బైబిల్ చదువుతున్నాము అంటే తండ్రి దృష్టిలో మనం ఉంటాం అంటే తండ్రి దృష్టి మన మీద ఉండిద్ది అనుకోవాలి. మీరు ఫ్రెండ్స్ దగ్గర చతుర్లాడేటప్పుడైనా, జోకులు వేసేటప్పుడైనా, సెటైర్లు వేసేటప్పుడైనా అవి లోకపరంగా ఉన్నాయా, నా మాట తీరు ఎలా ఉంది, నా చూపులు ఎలా ఉన్నాయి, ఎవరినన్నా మోహపు చూపు చూస్తున్నానా? ఎవరి కాలంలో ఇలాంటి టెంప్టేషన్స్, అట్రాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మేము ఎవరి కాలంలో నుంచే కదా వచ్చింది. ఫ్రెండ్స్ లో అందరూ ఫ్యాషన్ గా ఉన్నారులే, అందరూ అట్లా వెళ్తున్నారు పబ్బులు కానీ, అదేనే ఇదేనే, ఇక ఫ్రెండ్షిప్ మీద ఎక్కడికడుకో వెళ్తా ఉంటారు. అది కరెక్ట్ కాదండి. వాళ్ళు హట్ అవుతారు, వీళ్ళు హట్ అవుతారు అనుకుంటే అంతకన్నా హట్ అయ్యే తండ్రి మన తండ్రి. తండ్రి గనక హట్ అయ్యాడంటే ఇక మనకి లైఫే ఉండదు, ఇక ఆగిపోయింది అంతే. ఎందుకు ఆగిపోయిందో మనకే తెలియదు, చదువు ఎందుకు ఆగిపోయిందో తెలియదు, ఉద్యోగం ఎందుకు పోయిందో తెలియదు, కుటుంబంలో శాంతి లేకుండా ఉండింది ఎందువల్లో తెలియదు. ఎందువల్ల అంటే ఇదే మనం చేసే పనులను బట్టే. ఎవరి కాలంలో తండ్రి కాడిని మోయాలి ఖచ్చితంగా. దేవుని దృష్టి నా మీద ఉంది. నా ఫ్రెండ్స్ ఎలాగైనా ఉండని, మేము డిగ్రీలో ఉన్నప్పుడు మా అందరూ క్రిస్టియన్సే కాదుగా ఫ్రెండ్స్, అందరూ ఉంటారు, అన్యులు ఉంటారు, అందరూ ఉంటారు. అయినా సరే వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ, ప్రవర్తించే ప్రవర్తన విషయంలో కానీ, చూసే చూపు విషయంలో కానీ ఎంత పర్ఫెక్ట్ అంటే దేవుని భయం కలిగి ఉన్నాం కాబట్టి ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి కుటుంబం, ఒక మంచి బిడ్డల్ని తండ్రి దయచేశాడు. ఏది అడిగితే అది ఇప్పుడు నేను పొందుకుంటున్నానంటే అది కేవలం ప్రతి విషయంలో దేవుని ఎడల, దేవుని మాటల ఎడల భయభక్తులు కలిగి నడుచుకోబట్టే. ఇప్పుడే కాదు, ఎవరి కాలంలో ఉన్నప్పుడు కూడా. లోక ఫ్యాషన్లు అంటారా, అస్సలు అందరు అడిగేవాళ్ళు చుట్టుపక్కల అందరూ, ఏందమ్మాయి నువ్వే అమ్మమ్మల కాలంలో ఉన్నట్టు ఉంటావేంటి, ఏ అప్డేట్ అవ్వవా, పిల్లలందరూ అసలు ఎంత ఫ్యాషన్గా ఉంటున్నారు ఈ కాలంలో, అయినా అంతే ఉంటాయిందంటే నాకొద్దమ్మా ఆ ఫ్యాషన్లు, ఆ స్టైల్స్ నాకొద్దు, ఏదో తండ్రి నాకు ఇంతవరకు ఇచ్చాడు చాలు, అలాగే ఉన్నాను. ఎంత 100 మంది చెప్పినా నా ప్రవర్తన మార్చుకోను, నా క్యారెక్టర్ మార్చుకోను, నా పద్ధతి మార్చుకోను, అవసరం లేదు. అందరూ కాదు, లోకమంతా ఒక్క సైడ్ ఉండి మనల్ని హేళనగా చూసినా పర్వాలేదు, వెర్రివాళ్ళగా చూసినా పర్వాలేదు, చులకనగా మాట్లాడినా పర్వాలేదు, నా తండ్రి దృష్టిలో నేనెలా ఉన్నాను, నా తండ్రి నన్ను గమనిస్తున్నాడు, నా మాట తీరు నా తండ్రికి తెలుసు, నేను ప్రవర్తించే ప్రవర్తన నా తండ్రికి తెలుసు. ఒక్కదాన్ని ఉదయం
టీచర్గా వెళ్లేదాన్ని, అన్‌ట్రైన్డ్ టీచర్గా. సాయంత్రం న్యూస్ రీడింగ్ చేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని ముగించుకొని అక్కడ న్యూస్ రీడింగ్ దగ్గర ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అందరూ జెంట్సే, ఒక్కదాన్ని లేడీస్ ఉండేదాన్ని. అయినా సరే ఆ సమయంలో కూడా ఎటువంటి ప్రమాదం గాని, ఎటువంటి ఆపద గాని రాకుండా తండ్రి కాపుదల నా చుట్టూ ఉంచాడు. ఎందుకంటే నాకన్నా ముందున్న వాళ్ళు అనేక ఇతర కారణాల వల్ల మానేస్తున్నారు. గొడవలయ్యి ఉన్నాయి. ఎటువంటి గొడవ లేకుండా చక్కగా నా పని నేను ముగించుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళానంటే కేవలం దేవుడి కాపుదల. ఆ కాపుదల కాపాడుకున్నాను. అది నా గొప్పతనం కాదండి, తండ్రి ఇచ్చిన మనసది. అడిగాను, ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఇదే మాట పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. ఇదే ప్రార్థన. నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా అంత సీరియస్గా ప్రార్థన చేసుకునేదాన్ని కాదు. ఇంత సీరియస్గా, ఇంత ఏడుస్తా ప్రార్థన లోకపరంగా ఎక్కువ చేసుకునేదాన్ని కాదు. ఒకటే ప్రార్థన, యవన కాలంలో మీ కాడిని మోయడం నాకు నేర్పించండి యేసయ్య. మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి నాకు రానివ్వద్దు. మీ నుంచి నన్ను దూరం చేయొద్దు. యవన కాలంలో మీ కాడిని మోయాలి, అదే నాకు అనుగ్రహించండి చాలు అని ఇదే ప్రార్థన, ఇదే వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. అలాగే పెంచాడు తండ్రి. 100 మంది మగోళ్ల మధ్యలో ఉండి, జెంట్స్ మధ్యలో ఉండి జాబ్ చేసినా కూడా ఒక్క తప్పు మాట కానీ, వాళ్ళ మనసులో ఒక్క తప్పు ఆలోచన కానీ రాకుండా ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు తండ్రి. అందుకే మా ఇంటి దగ్గర అందరూ అంటారు, అంటే నేను గొప్పదాన్నని కాదు, తండ్రి నేను వాక్యం పట్టుకుని అడిగితే ఎలాంటి కాపుదల, ఎలాంటి మనసు ఇచ్చాడనేది చెప్తున్నా మీకు. చుట్టుపక్కల అందరూ అంటారు, మీ అమ్మాయా? ఆ అమ్మాయి 100 మంది మగోళ్ళ మధ్య చేసినా కూడా ఒక్క తప్పు కూడా లేకుండా బయటకు వచ్చిందమ్మా అని చెప్పనని చెప్తారంట మా అమ్మోళ్ళతో. ఇక అంతకన్నా ఏం కావాలంటే అమ్మ వాళ్ళకి? అంతకన్నా మంచి క్యారెక్టర్, మంచి పేరుంటే మన తల్లిదండ్రులకి ఎంత సంతోషం. అలా ఉండాలి అంటే ఫస్ట్ మనం తండ్రి ఇచ్చిన మాట, వాగ్దానం, వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. అక్క నేను ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నాను అని మీరు అడగొచ్చు. అయితే మీరు అడగడంలోనే లోపం ఉంది. ఆసక్తిగా ప్రార్థన చేయండి. ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఒక మామూలు మనిషి ఆసక్తిగా ప్రార్థన చేస్తే అంత గొప్ప సర్వ సృష్టికర్త విన్నాడా లేదా? ఖచ్చితంగా విన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడు. మనం మామూలు మనుషులమే అంటే ఏలియా గారంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ కొద్దో గొప్ప భక్తి అయితే ఉంది కదా మనకి. ఆ భక్తితోనే మీరు మీ ఫ్యూచర్ గురించి మీరు అడగొద్దు. ఫ్యూచర్ గురించి తండ్రే చూసుకుంటాడు. అయ్యా నేను ఎప్పుడు కూడా నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు ఎక్స్ట్రాలు ఏంటి, నేను ఇక నా పిల్లలకి ఎట్లా, నేను ఉండడానికి ఇల్లు కావాలి, అది వాటి గురించి ఎప్పుడు లోకపరంగా ఎక్కువ ఆసక్తిగా అడగలేదు, అడగను కూడా. ఏ సమయంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో నా తండ్రికి తెలుసు. అంత ప్రణాళిక సిద్ధపరిచి ఉంచాడని ఆల్రెడీ తండ్రి ఎప్పుడు మనతో మాట్లాడతాడు. మళ్ళీ మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ మనకి పద్ధతిగా, ప్రణాళిక ప్రకారం మనకి తండ్రి ద్వారా మనం పొందుకోవాలంటే మొదట తండ్రికి ఇష్టంగా మనం జీవించాలి. తండ్రి మాట చొప్పున మనం నడుచుకోవాలి. అది మీరు ఆలోచించాల్సింది. ఇదే వాక్యం పట్టుకోండి. యవనస్తులైతే ప్రతి ఒక్కరు కూడా యవన కాలంలో మీ కాడిని మోయట నరుడికి మేలు అన్నారు. నాకైతే అర్హత లేదయ్యా, అయినా సరే ఆశ, మీ కాడిని మోయాలి, మీ మాట చొప్పున నేను నడుచుకోవాలి. నా చుట్టూ మీ రక్షణ కంచె తీసివేయొద్దయ్యా. మీ మనసు నొచ్చుకునేలా నన్ను ప్రవర్తించనివ్వద్దు. యోసేపుకి ఎలా తోడై ఉన్నామో, యోసేపు చుట్టూ ఎలా మీ కాపుదల ఉంచారు. యవనస్తుడైనా సరే పాపం చేయకుండా పారిపోయాడంటే ఎంత గొప్ప క్యారెక్టర్ యోసేపుకి ఇచ్చారయ్యా. అటువంటి గుణాన్ని నాకు కూడా ఇవ్వండి. నేనేదో గొప్పవాడు, నేనేదో భక్తి గలవాడు అని కాదు, అయినా యోసేపులాగా నేను కూడా మీ చిత్తంలో పెరగాలని నా ఆశయ్య అని యవనస్తుడైతే మీరు ప్రార్థన చేసుకోండి. అలాగే యవన స్త్రీలైతే ఎస్తేరులా పెంచమని తండ్రిని ప్రార్థన చేసుకోండి. యవన కాలంలో తండ్రి కాడిని మోయాలి. అదే వాక్యం పట్టుకోండి. ఎస్తేర్లా పెంచండి అయ్యా, ఎస్తేర్లా పెంచండి. అణుకువ కలిగిన నేను అణుకువతో ఉండాలి. పెద్దల ఎడల నేను గౌరవంతో ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, లోకానికి వ్యతిరేకంగా ఉండాలి. లోకమంతా నన్ను వెలివేసినా పర్వాలేదు, మీ దృష్టిలో నేను జాగ్రత్తగా ఉంటే చాలు అని మీరు ఆసక్తిగా ప్రార్థన చేయండి. ఏలియాలాగా ఖచ్చితంగా మీ జీవితంలో మీరు మార్పును గమనిస్తారు. మీ భవిష్యత్తు కూడా చక్కగా తండ్రి ప్రణాళిక వేసి పెడతాడు.
నేను అప్పుడు ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడుచుకున్నానో, నడుచుకునే మనసు తండ్రి నాకు ఇచ్చాడు. ఆ ప్రవర్తనను బట్టి వివాహం విషయంలో కానీ నాకు అంత ఎక్కువ ఆడంబరాలకు పోవడం, అందరి ముందు గొప్ప గొప్పగా చెప్పుకోవడం, ఆడంబరాలకు పోవడం, ఘనంగా జరుపుకోవడం అలాంటి ఇష్టం ఉండదు అసలు. ఏదైనా సింపుల్. అలానే మా నాన్న మాకు నేర్పించాడు చిన్నప్పటి నుంచి. తగినంత ఉన్నంతలోనే తృప్తి పడడం నేర్పించాడు. అదే అలవాటైంది దేవుడి కృపను బట్టి. కానీ వివాహం విషయంలో కూడా తండ్రి అసలు ఎంత అద్భుతం చేశాడంటే, ఎటువంటి గొడవ లేదు, ఎటువంటి లోటు లేదు, అంత సవ్యంగా జరిగించాడు, చక్కగా జరిగించాడు, ఘనంగా జరిగించాడు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అంత ఘనంగా చేసుకోవడం. కానీ తండ్రి ఊరుకోడు కదా, ఆయన బిడ్డలు తక్కువ చేయడం తండ్రికి ఇష్టమా? అస్సలు ఊరుకోడు. ఒక అప్పులు అవ్వడం కానీ, ఒకరి మీద ఆధారపడతాం కానీ ఏది చేయాల, అవసరమైనవన్నీ కూడా తండ్రి సమకూర్చి పెట్టాడు, చక్కగా జరిగించాడు వివాహం. అలాగే తర్వాత బిడ్డల విషయంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు, అంటే నేనే దారి తప్పాను కొన్ని విషయాల్లో. కోపం, అంతకన్నా దారి తప్పడం అంటే అంతకన్నా భయంకరమైన పాపాలు నేనే చేయలేదులండి, అంటే చేయనివ్వలేదు తండ్రి. కోపం అలవాటైంది. ఇక ఎప్పుడైతే కోపం కంట్రోల్ చేసుకున్నాను, చేసుకునే మనసు తండ్రి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ నేను ఏదడిగితే అది నాకు ఇవ్వడం స్టార్ట్ చేశాడు, ఇస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇక ఆయన చిత్తం తండ్రికి ఇష్టమైతే ఇక మనం ఎదురు చెప్పలేం కదా, మనం వద్దన్నా ఆపడం కదా తండ్రి ప్రణాళిక అలా ఉంటుంది. మీ భవిష్యత్తు బాగుండాలన్నా, మీ వివాహంలో కూడా మీకు సరిపడా, మీకు మనసుకు నచ్చిన వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా మీ జీవితంలోకి రావాలన్నా తండ్రి చిత్తానికి లోబడండి, తండ్రి మీదే ఆధారపడండి. ఎస్తేరులా పెంచమని అడగండి, యోసేపులా పెంచమని అడగండి. మీరు మళ్ళీ ఈ లవ్ మ్యారేజ్లు అవున్నాయి కదా సిస్టర్, అవి చేసుకోవచ్చా అంటారేమో. అస్సలు వద్దండి. ఎందుకంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం చేసినట్టు. అది లోకపరంగా వచ్చిందే కానీ తండ్రి చెప్పలేదు. దేవుడు జతపరచాలి, దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు విడదీయకూడదు అని ఉంది. కానీ మిమ్మల్ని మీరే చూసుకోండి అమ్మా, మీరే చేసుకోండి అని చెప్పలేదుగా. తండ్రి జతపరిచేదాకా మీరు వెయిట్ చేయండి. మీకు సరిపడా జీవిత భాగస్వామిని తండ్రి ఖచ్చితంగా జతపరుస్తాడు. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. తండ్రి దగ్గర దీన మనసు కలిగి ఉండండి. ఎస్తేరు అంత దీన మనసు కలిగి ఉంది కాబట్టి ఎంత హెచ్చించాడు, ఒక మహారాణిని చేశాడు. అలా మిమ్మల్ని కూడా చేయబోతున్నాడు తండ్రి. కానీ అప్పటిదాకా మీరు ఎస్తేరులా దీన మనసు కలిగి ఉండాలి, యోసేపులాగా దీన మనసు కలిగి ఉండాలి. పాపం చేయకుండా పారిపోవాలి. అలాంటి గుణం అడగండి, ఇస్తాడు తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే యోసేపుని అంత తగ్గించుకొని అంత భయభక్తులతో జీవించిన యోసేపుని వదిలేశాడా? లేదు కదా. ఒక ప్రధాని అంత స్థాయికి తీసుకెళ్ళాడు. యువరాణి ప్రధాని స్థాయి అంటే తక్కువ, చిన్నదా కాదు కదా. అలా మీ జీవితాలు కూడా ఉండాలి అంటే ఈ వయసులో ఉన్నప్పుడే, యవ్వన కాలంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్రాక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు దూరం అవ్వాలంటే మీ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకునే ప్రార్థన, ఆసక్తితో చేసుకునే ప్రార్థన. ఫస్ట్ మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆసక్తి ఎలా ఉందనేది తండ్రి గమనిస్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడే అడుగుతున్నామా, మనం వేరే కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా, వచ్చేటప్పుడైనా, వేరే పని చేసేటప్పుడైనా అదే మన మనసులో ఉందా? నేను ఎస్తేర్లాగా పెరగాలి, ఎస్తేర్లాగే నా తండ్రి అటువంటి హృదయాన్ని నాకు ఇవ్వాలి, ఎస్తేర్లాగే నన్ను తండ్రి పెంచాలి అని అదే మాట మీ మనసులో ధ్యానిస్తున్నారా లేదా అని తండ్రి గమనిస్తాడు. అలాగే యవనస్తులు పురుషులైతే యోసేపులాగా నా తండ్రి నాకు తోడుగా ఉండాలి, యోసేపులాగా నేను కూడా పాపం నుండి పారిపోవాలి, అసలు పాపం చేసే మనసు నాకు రాకూడదు. నా తండ్రి యోసేపుకు తోడై ఉన్న తండ్రి నాకు తోడుగా ఉండాలి, అలాగే నన్ను పెంచాలి అని మీరు అదే ఆలోచనతో ఉన్నారా అని తండ్రి గమనించి మీ ఆసక్తిని బట్టే మీ ప్రార్థనకి జవాబిస్తాడు. కాబట్టి మీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎవరి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకి వెళ్తున్నాంలో మేము ఏం చేసినా తప్పు కాదు అనుకోవద్దండి. వాక్యం ప్రకారం నడిస్తేనే. అలాగే ఫ్యాషన్ వైపు వెళ్ళకండి. ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటున్నాం. ఫ్యాషన్ అనేది అది బైబిల్లో లేదు. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమే, వేస్ట్. అది అసలు నా దగ్గరికి రావద్దు మీరు అంటాడు.
దేవుడిచ్చిన మొహాన్ని, తండ్రి మనకిచ్చిన రూపాన్ని ఈ లోకంలో పడిపోయి ఆ రూపాన్ని మార్చుకోకండి. రేపు తండ్రి గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపడతాడు? మనకు ఒక రూపం ఇచ్చాడు తండ్రి. మనం ఈ ఫ్యాషన్‌కెళ్ళి అది రాసుకొని, ఇది రాసుకొని ఆ రూపాన్ని మార్చేసుకుంటే రేపు ఎలాగా గుర్తుపడతాడు తండ్రి? అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి సీరియస్‌గా తీసుకోండి. నేనేదో నా సొంత మాటలతో చెప్పట్లేదండి. యవన కాలంలో తండ్రికి నచ్చినట్టు జీవించారు. దావీదైనా, యోసేపైనా, ఎస్తేరైనా, షద్రకు, మేషకు, అబేద్నెగోలైనా వాళ్ళని తండ్రి వదిలిపెట్టలా. ఒక మంచి పొజిషన్‌లో నిలబెట్టాడు, తీసుకెళ్ళాడు. అలాంటి పొజిషన్ మీకు కూడా రావాలంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోండి.